అవర్ ఛానల్. హాయ్ గైస్, డోరాతో ముచ్చట్లు. హాయ్ గైస్, మేము ఇవాళ పులిహోర చేస్తున్నాం అన్నమాట. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే చేసింది మా ఫ్రెండ్ కాబట్టి. రెసిపీ చేసుకొని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ గైస్, చాలా ఎమ్మీగా ఉండే పులిహోర హాస్టల్లో ఈజీగా బడ్జెట్లో ఎలా చేసుకోవాలో చెప్తాను వినండి. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు: తిరగమాత గింజలు ఒక ప్యాకెట్, పల్లీలు అండ్ ఆల్సో ఒక 5 to 6 నిమ్మకాయలు సరిపోతాయి అనమాట. మనం కొంచెమే కాబట్టి చేసుకునేది. అండ్ ఆల్సో పచ్చిమిర్చి కావాలి, అండ్ సాల్ట్ అండ్ ఆల్సో పసుపు అండ్ నూనె, ఆయిల్ కావాలన్నమాట. మనం చేసుకోవడానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి రైస్ హాస్టల్లోనే ఉంటుంది కదా. సో మనం రైస్ వండుకుంటే పని లేదనమాట. సో మనం ఫస్ట్ పచ్చిమిరకాయలని నిలువుగా చిన్న చిన్న అంటే ఇట్లా పులిహోరకి కట్ చేసుకుంటాం కదా, చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్ గా కట్ చేసుకొని మిడిల్కి కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చిని 2 parts గా డివైడ్ కట్ చేసుకుంటా ఉండాలన్నమాట. అలా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకున్నాము. దాని తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని ఒక బౌల్ అదే కళాయిలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకుంటా ఉన్నాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తిరగమాత గింజలు ఉన్నాయి కదా, మనం తెచ్చుకున్న తిరగమాత గింజలు అండ్ ఆల్సో పల్లీలు, అవి 2 వేసుకొని కొంచెం సేపు వాటిని ఏగనివ్వాలి. అది వేగే లోపల మనం ఏం చేద్దామంటే నిమ్మకాయలు కట్ చేసుకుందాం అనమాట. ఎందుకంటే మనకి టైం కలిసి వచ్చింది కాబట్టి. అలా పద్దాక మీరు కూడా తిప్పుతూ ఉన్నారనుకోండి, మీకు ఒంటి మీద నూనె పడుతుంది. సో చూసుకొని మీరు చేయండి, మాలాగా తింగర పనులు చేయకుండా. సో దాంట్లోనే కొంచెం పసుపు వేసుకున్నాము, ఎందుకంటే ఆయిల్లో పసుపు వేసుకుంటే ఫుడ్ అదే రైస్ అనేది చాలా ఎల్లోయిష్గా కనిపిస్తుంది అనమాట. పులిహోర అనేది చాలా ఎల్లో కలర్లో కనిపిస్తుంది. సో మేము దాంట్లోనే వేసేసుకున్నాము పసుపు. అండ్ దాని తర్వాత పచ్చిమిర్చి మనం సైడ్కి పెట్టుకున్నాము కదా కట్ చేసి, అవి కూడా కొంచెం వేసుకున్నాం అనమాట. వేసుకొని కొంచెం కలుపుకొని పల్లీలన్నీ ఏగేదాకా ఉంచుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత మనము కొంచెం దాంట్లో కొంతమంది సాల్ట్ డైరెక్ట్గా వేసుకుంటారు. సో సాల్ట్ వేసుకుని మేము చెప్పాం కదా హాస్టల్లోనే ఫుడ్ పెడతారు కదా, మనకి వండుకునే పని లేదని. సో ఆ ఫుడ్ తెచ్చేసి ఆ కళాయి దించేసేసి మేము ఆ రైస్ అనేది దాంట్లో వేసేసి కొంచెం తిప్పుతున్నాము అనమాట. బాగా ఆయిల్ అంతా రైస్కి పట్టేటట్టు తిప్పుకుంటూ ఉన్నాము మేము కాసేపు. దాని తర్వాత సాల్ట్ వేసుకోవాలన్నమాట. మనం తగినంత సాల్ట్, మీ టేస్ట్ చూస్తా సాల్ట్ మనకి టేస్ట్కి తగినంత వేసుకుంటూ ఉండొచ్చు. మీరు కొంచెం మనం దేవుడికి పెట్టట్లేదు కాబట్టి మనం టేస్ట్ చూసుకోవచ్చు. తర్వాత మనం నిమ్మకాయలు పిండుకుంటూ ఉండాలి. మా దగ్గర నిమ్మకాయలు పిండేది అది లేదు, సో మేము హ్యాండ్తోనే అలా చేస్తున్నాం అనమాట. హ్యాండ్తోనే పిండుకుంటూ ఉండొచ్చు. లేకపోతే మీరు మీ దగ్గర అది ఉంటే పిండుకొని ఒక గ్లాస్లో తర్వాత రైస్లో డైరెక్ట్గా పోసేయచ్చు అనమాట. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ చాలా కష్టపడుతుంది అది పిండడానికి. అదేమో ఇత్తులు వచ్చేస్తున్నాయి, ఆ ఇత్తనాలు అవేమో చేతికి రావట్లేదు ఆ స్పూన్లో నుంచి తీయడానికి. చాలా పాపం కష్టపడ్డది. నాకు తినాలనిపిస్తుందని మా ఫ్రెండ్స్ ఇట్లా చేస్తారు. మీ లైఫ్లో కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, నా ఫ్రెండ్స్ మంచిగా చేసి పెడతారు అని. సో నా కోసం చేస్తుంది అనమాట, నాకు తినాలనిపించింది అని. సో అలా నిమ్మకాయలన్నీ మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలన్నీ పిండేసి ఆ రైస్లో వేసేసుకుంటూ ఉంటాం. మీరు దీంట్లో పులుపు కూడా చెక్ చేసుకోవచ్చు. లైక్ ఒక రైస్ కన్సిస్టెన్సీని బట్టి మనకు అర్థమైపోతుంది కదా ఎన్ని నిమ్మకాయలు పడతాయి అని, నిమ్మకాయలను బట్టి అర్థమవుతాయి. సో మనం ఇది టేస్ట్కి తగ్గట్టు మాకైతే 6 to 7 సరిపోయాయి. సో మేము అది పెట్టుకున్నాము. దాని తర్వాత అవి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని తినేస్తే చాలా 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 బాగుంటుంది. మీరు లాస్ట్లో ఒకసారి చూసుకోండి టేస్ట్, లైక్ ఉప్పు సరిపోయిందా, నిమ్మరసం సరిపోయిందా అనేసి చూసుకోండి. లాస్ట్లో మీకు నార్మల్గా తిరగమాతలోనే డైరెక్ట్గా మనం ఇంగువ కరివేపాకు వేస్తే బాగుండేది. బట్ మేము బడ్జెట్లోనే చేద్దాం అనుకున్నాం. కరెక్ట్గా 30 రూపీస్లో చేద్దాం అనుకున్నాం, 30 రూపీస్లో చేసేసాం. అండ్ ఆయిల్ 30 రూపీస్కి రాదు కదా అనమాకండి, ఆయిల్ మా దగ్గర ఆల్రెడీ ఉంది. సో 30 రూపీస్లో చేద్దాం అనుకున్నాం, 30 రూపీస్లో చేస్తాం. టేస్ట్ మాత్రం చాలా 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 సూపర్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇంకా మేమందరం పైకి తెచ్చేసుకొని రూమ్లో పెట్టేసుకొని కుమ్మేసాం అనమాట. మీరు కూడా హాస్టల్లో ఏం తోచినప్పుడు ఏం చేస్తారో కామెంట్ చేయండి. మేమైతే ఎక్కువగా హాస్టల్లో ఏం తోచకపోతే ఇలాంటి వంటకాలే ట్రై చేస్తూ ఉంటాం అనమాట, ఎందుకంటే మా హాస్టల్లో సెల్ఫ్ కుకింగ్ ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.